హలో అండి అందరికీ. ఫస్ట్ ఇది మా నాన్న చేస్తున్న రెసిపీ రొయ్య పొట్టు కారం. ఇలాంటి ఈజీ అండ్ పాతకాలపు రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. పాతకాలం అలాగే ఈజీ రెసిపీస్ నేను మీ ముందుకు తెస్తాను. ముందుగా కడాయిలో 10 ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ధనియాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత 5 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి. ధనియాలు ఇలాగ కొంచెం రంగు మారిన తర్వాత ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 100 నుంచి 150 గ్రాముల రొయ్య పొట్టులో మనకి మట్టి అనేది ఉండిద్ది, కొంచెం క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగ రొయ్య పొట్టు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. రొయ్య పొట్టు అనేది మనకి తొందరగా ఫ్రై అవుతుంది, అందుకని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మంట ఆఫ్ చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి అలాగే ఉప్పు, సాల్ట్ వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి. మరీ ఫైన్ పౌడర్గా కాకుండా ఒక పల్స్ ఇవ్వండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్య పొట్టు కూడా వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి. ఫైన్ పౌడర్గా కాకుండా ఒక పల్స్ ఇవ్వండి. ఇలాగా పల్స్ ఇచ్చిన తర్వాత మీకు కావాలంటే ఇంకొంచెం వెల్లుల్లి అలాగే సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే రొయ్య పొట్టు కారం అనేది రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.